ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. మే 13న పోలింగ్ జరుగుతుండగా అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. వీవీప్యాట్ను కూడా బద్దలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం, ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో సోదరులతో కలిసి పరారయ్యారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తుండగా హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ బెయిల్ పొందారు. ఆయన బెయిల్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంతో అరెస్టుకు పోలీసులు రెడీ అయ్యారు. గతంలోలా పోలీసుల కళ్లు కప్పి రాష్ట్రం విడిచి పారిపోకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మాఫ్టీలో కాపలా కాస్తున్నారు.